పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం హరితహారం వంటి కార్యక్రమాలతో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతుంది. కానీ సంగారెడ్డి జిల్లా అధికారుల తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఏళ్లుగా పెరిగిన మహావృక్షాలుగా మారిన చెట్లను అధికారులు నిర్దాక్షిణ్యంగా నరికివేశారు. నరికివేసిన చెట్లలో అరుదైన ఎర్రచందనం చెట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు చెట్లను నరికేందుకు అనుమతులు ఉన్నాయా? ఏ కారణంతో ఈ భారీ వృక్షాలను తొలగించారు? దీనిపై పర్యావరణ ప్రేమికులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సంగారెడ్డి కలెక్టరేట్ నుంచి మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ అందిస్తారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హరితహారం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా గత కొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమం నడుస్తూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా కోట్ల సంఖ్యలో మొక్కలు నాటు పెడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా వాతావరణంలో వస్తున్న మార్పుల్ని తట్టుకోవడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి, రాష్ట్రం మొత్తంలో కూడా గ్రీన్ కవర్ను పెంచడానికి ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి హరితహారం లాంటి కార్యక్రమాలు పెట్టి చెట్లను పెంచుతుంది. అయితే సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ అధికారుల తీరు మాత్రం దీనికి భిన్నంగా ఉంది. సంగారెడ్డి కలెక్టరేట్ మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి రాష్ట్రంలోనే దీన్ని ఒక మోడల్ కలెక్టరేట్గా నిర్మించారు. దాదాపు 20 సంవత్సరాల క్రితం అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో దీన్ని నిర్మించారు. ఇది ఒక సాఫ్ట్వేర్ కార్యాలయం తరహాలో నిర్మించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొత్త జిల్లాల్లో నిర్మించే కలెక్టరేట్లను వాటి మోడల్స్ని నిర్మించే ముందు, ఆ మోడల్స్ డిజైన్స్ తయారు చేసే ముందు కూడా ఇక్కడ వచ్చి పరిశీలించిన అధికార బృందం. అయితే ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం కూడా మంచిగా పచ్చగా చెట్లతో నిండి ఉండేది. ఏదైతే కలెక్టరేట్ నిర్మాణ సమయంలో పెట్టిన చెట్లు ఉన్నాయో అవి దాదాపు 15-20 సంవత్సరాల నుంచి పెరిగి పెద్ద పెద్ద వృక్షాలుగా మారాయి. ఇక్కడ మొత్తం కూడా చల్లని వాతావరణం ఉండేది. ఒకసారి కలెక్టరేట్కి రాగానే ఆహ్లాద వాతావరణం కనిపించేది మనకి. ఇక్కడ మొత్తం నిండుగా ఉన్న ఈ చెట్ల నీడలో వచ్చిన ప్రజలు కానీ, విజ్ఞప్తులు ఇస్తేందుకు వచ్చిన వాళ్ళు, గ్రీవెన్స్కి పాల్గొనేందుకు వచ్చిన వాళ్ళంతా కూడా ఈ చెట్ల కింద సేద తీరే వాళ్ళు. చాలా పచ్చదనంగా ఉండేది. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ పెద్ద పెద్ద చెట్లను అన్నింటిని కూడా కొట్టేశారు. మనం చూడొచ్చు, ఈ మోడులన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ పెద్ద పెద్ద చెట్లను ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇటు కదంబం, ఎర్రచందనం వంటి చెట్లతో పాటు ఇతర చెట్లు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా నరికేశారు. అసలు ఈ చెట్లను నరకడానికి గల కారణాలు ఏంటనేది మాత్రం మనకు తెలియట్లేదు. మొత్తం కూడా ఇన్ని రోజులు దాదాపు 15-20 సంవత్సరాలుగా పెరిగిన పెద్ద పెద్ద చెట్లన్నింటినీ కూడా ఈ వరుసగా వచ్చిన 3 రోజుల సెలవుల్లో వీటిని మొత్తం కూడా నేల కూల్చేశారు. ఇది మొత్తం ఈ కూల్చేసిన చెట్లను కూడా మొత్తం మొద్దులుగా చేసుకొని తరలిస్తున్నారు. అయితే ఇటు వాల్టా చట్టం కానీ ఇతర అటవీ చట్టాలు కానీ చాలా క్లియర్గా చెప్తున్నాయి ఈ చెట్ల నరికివేత గురించి నిబంధనలు పాటించాలని. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం ఎర్రచందనం చెట్టుని నరకడానికి వీళ్ళే, దానికి చాలా కఠినమైన నిర్ణయాలు ఉన్నాయి. కేవలం కొన్ని చెట్లనే నరకడానికి మనకు అనుమతి ఉంది. ఇందులో ఈ ఎర్రచందనం చెట్టు, ఇది మనం చూడొచ్చు, ఇక్కడ ఇది ఎర్రచందనం చెట్టు. ఈ ఎర్రచందనం చెట్టును కూడా నేల కూల్చేశారు. అయితే ఇక్కడ మొత్తం కూడా అసలు ఎన్ని చెట్లను కూల్చిండ్రు, వీటిని కూల్చడానికి ఎవరు అనుమతులు ఇచ్చారు, ప్రాపర్ ఛానల్లో వెళ్ళారా అనేది మాత్రం ప్రశ్నార్థకమే ఇక్కడ. ఇప్పుడు ఇదన్నీ కూడా ఏ చెట్టును కొట్టేయాలన్నా కూడా, ప్రైవేట్ ప్లేస్లో ఉన్న చెట్లను కొట్టేయాలన్నా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారుల అనుమతి అవసరం. ఇక్కడ మనం చూడొచ్చు అసలు యాక్చువల్గా దీనికి గతంలో ఈ కలెక్టరేట్కి ISO సర్టిఫికేట్ కూడా వచ్చింది. ISO సర్టిఫికేట్ వచ్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా ISO సర్టిఫికేట్ రావడానికి కూడా అందులో ఇక్కడ ఉన్న గ్రీన్ కవర్ ఏరియాని చూపించారు. దాంట్లో పేర్కొన్నారు మా కలెక్టరేట్లో గ్రీన్ కవర్ ఎక్కువ ఉందని చెప్పారు. అప్పుడు కలెక్టరేట్లో వివిధ ఉన్న మొత్తం ప్రాంతాన్ని కూడా భాగాలుగా విభజించి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఇచ్చారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది A3 అండ్ A4 బ్లాక్. దీన్ని అప్పట్లో డిస్ట్రిక్ట్ సప్లైస్ ఆఫీసర్కి కేటాయించారు. అంటే ఆ డిపార్ట్మెంట్ ఈ బ్లాక్ మొత్తం మెయింటైన్ చేసి, అంటే ఇక్కడ చెట్లు సరిగ్గా ఉన్నాయా లేవా, ఈ చెట్లకు నీళ్లు అందుతున్నాయా లేవా, అవన్నీ కూడా వాళ్ళు చూసేవాళ్ళు. అట్లా మొత్తం కలెక్టరేట్లో ఉన్న వివిధ డిపార్ట్మెంట్లకి బ్లాకులుగా విభజించి దాన్ని అప్పచెప్పిన పరిస్థితి ఉండే. అంత బాగున్న ఈ మొత్తం ఉన్న ఈ గ్రీన్ కవర్ని చిన్న చిన్న రీజన్స్ మరి ఎందుకు కొట్టేశారో తెలియదు. మన అధికారులు వివరణ అడిగితే కనుక వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు, వివరణిస్తుంది ముందుకు రావట్లేరు. మొత్తం కూడా ఈ కలెక్టరేట్ ముందు భాగాన్ని మొత్తం ఈ చెట్లన్నీ తీసేసి మోడు బారిన ప్రాంతంగా చేశారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా ఎవరైనా, ఇప్పుడు మనం చూడొచ్చు, ఇటు పక్కన చూడొచ్చు, ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు. కలెక్టరేట్కి వచ్చిన వాళ్ళంతా కూడా ఇట్లా సేద తీరుతుంటారు చెట్ల కింద. ఇప్పుడు వాళ్ళకి సరైన నీడ లేదు, మొత్తం కూడా నీడ లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చిన్న చిన్న చెట్ల కింద కూర్చొని, ఇంతకుముందు ఇవన్నీ కూడా పెద్ద చెట్లు ఉండేవి, పెద్ద చెట్ల కింద మంచి నీడ కూర్చున్న పరిస్థితి ఉండేది. ఇప్పుడు తరలించిన చెట్లను ఎందుకు కొట్టారన్న విషయం అయితే ఎక్కడ కూడా స్పష్టంగా తెలియట్లేదు. దీని మీద ఎవరు స్పందిస్తారు, ఎవరు దీని మీద వివరణిస్తారు అనేది కూడా మనకు తెలియట్లేదు. ఈ చెట్లను కొట్టడానికి గల రీజన్ అయితే స్పష్టంగా చెప్పలేరు. సిల్లీ రీజన్స్ చెప్తున్నారు. మన అధికారులను అడిగినప్పుడు ఆఫ్ ద రికార్డు చెప్తున్నారు. ఆ ఆకులు, రాలిన ఆకులు కింద బిల్డింగ్ మీద పడి వర్షం పట్టి నీళ్ళు బయటికి రావట్లేవని, మా బిల్డింగ్ బయటికి కనిపించలేని సిల్లీ రీజన్స్ చెప్తున్నారు. దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఈ కలెక్టర్ కూడా, మరి కలెక్టర్ అనుమతితో జరిగిందా లేదా కింది స్థాయి అధికారులు దీని మీద డిసిషన్ తీసుకున్నారనేది మాత్రం తెలియట్లేదు.
ఇప్పటికైనా దీని మీద ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే అందరికీ ఆదర్శంగా ఉండాల్సింది మొత్తం గ్రీన్ పెంచాల్సింది, చెట్లను పెంచాల్సిన అధికారులే. కలెక్టరేట్ ఇక్కడి నుంచి జిల్లాను మొత్తం కూడా పర్యవేక్షించాల్సిన కలెక్టరేట్లోనే మొత్తం చెట్లను కొట్టేశారు సిల్లీ రీజన్స్ తోటి. ఇదైతే అత్యంత దారుణంగా అనిపిస్తుందని చెప్పి ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, సంగారెడ్డి.